మన నేత జన్మదినం అంటే మన అందరికీ కూడా పండగ రోజు. అందుకు ఈరోజు మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మనం ఏదైనా సినిమా చూసినట్లయితే సినిమాలో హీరో విలువ పెరగాలంటే విలన్ కూడా అంత దుర్మార్గుడై ఉండాలి. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న పరిపాలన చూసి మన కాలంలో మాజీ ముఖ్యమంత్రి అని చెప్పేసి రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్ని కెలామిటీ రానివ్వకుండా, చిన్న విఘాతం కూడా రానివ్వకుండా, ఏ సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా చూసుకున్నటువంటి ఆ మహానుభావం యొక్క వారసుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. వీరు కూడా అలాగే చేశారు పరిపాలన. ప్రపంచ దేశాల్లో మంచి మంచి ఏజెన్సీస్ ఉన్నాయి. అవన్నీ పరిపాలన అయిపోయిన తర్వాత ఆ పాలన గురించి ఎంక్వైరీలు చేస్తూ ఉంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి 19-24 మధ్యన పరిపాలించాడు. మళ్ళీ 19-కి 14కి మధ్యకాలంలో ఒక పాలన చూశారు. ఇలా మరలా ఇప్పుడు ఒక పాలన చూస్తున్నారు. ఇలాగ పరిపాలనలు అయిపోయిన తర్వాత ఆ ప్రభుత్వాల మీద ఎంక్వైరీ చేస్తూ ఉంటారు, అంటే సర్వే చేస్తూ ఉంటారు. అలా సర్వే చేసినటువంటి ఆ ప్రభుత్వాల్లో సగటున 100% రేట్ వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు. ఇవేళకి కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు చెప్పలేకపోతూ ఉన్నారు. కేవలం అభూత కల్పనలతో కూడుకున్నటువంటి బేస్లెస్ సమాచారాన్ని తీసుకుని వాదింటున్నారే తప్ప ఎక్కడ కూడా ముఖాముఖిగా ధైర్యంగా ఎక్కడైనా డిబేట్లో కూర్చుని ఏమైనా మాట్లాడడానికి దమ్మున్నటువంటి నాయకులు ఈనాడు పాలనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరన్నటువంటి మాట సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంత గొప్ప ధీరోదత్తుడు, ఒక దార్శనికుడు, ఒక మహాత్మ లాంటి గొప్ప భావజాలాలు కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎక్కడ చిన్న పొరపాటు తన పాలనలో లేదు. నేను కూడా ఆయన పాలనలో ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాను. నేను చూశాను. నేను ఎక్కడైనా ఏమైనా తప్పుని లేవనెత్తి మనం విమర్శిందామంటే ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి పొరపాటు జరగలేదు. కేవలం ఆనాటి ఉన్నటువంటి ఆ ప్రతిపక్షాలు కేవలం ఆ టీవీలోనో లేకపోతే ఇంకొకటో అభూత కల్పనలు కల్పించుకునో ఆయన మీద అభాండాలు వేయడానికి ప్రయత్నించారే తప్ప ఆయన ఇది తప్పు చేశాడు, ఈ పాలనలో ఈ తప్పు జరిగింది, ఈ అవినీతి జరిగిందని ఇప్పటికీ కూడా నిరూపించలేకపోయినటువంటి ఈనాటి పాలకపక్షం, ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు చెప్పి ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని, పార్టీని, నాయకుడిని అబాస్పాలు చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా కాలికి గజ్జి కట్టాలి. మనం కూడా దూలై మనం ప్రయాణం చేయాలి. ఎవరి ఆత్మలోకైనా సరే మనం దూరగలిగి ఆత్మను ప్రేరేపించగలిగినటువంటి శక్తివంతమైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి పరంగా మనందరం ముందుకు నడవాలి. మరలా తిరిగి 2029 సంవత్సరంలో ఇక్కడ మరలా వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడించాలి. ఆయన నాయకత్వంలో ఆయన మరలా ముఖ్యమంత్రిగా మొన్న ఏదో కొద్దిగా కొన్ని ఇబ్బందుల వలన సరైనటువంటి సమంగా ఇక్కడ మనం జరిపించుకోలేకపోయాం. కానీ ఆ పరిపూర్ణమైనటువంటి ఆ పాలనలో ఉన్నటువంటి ఆ రుచి, ఆ రంగు, ఆ వాసన మనం చూడాలంటే మరలా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మనం గెలిపించుకోవాలి, ఆయన పాలనను రప్పించుకోవాలి. దానికోసం మనందరూ సమాయత్తం కావాలి. ఈవేళ మన బిడ్డగా మనందరికీ ఒక ఆత్మగా మనకు మంచి ప్రేరణ ఇచ్చే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు జరిపించుకుంటున్నాం. ఇది చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఆ బిడ్డ యొక్క జన్మదినోత్సవం చేసుకునే అదృష్టం నా జీవితంలో నాకు రావడం ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సరే, రాజకీయాలకి కూడా మీ గుండెల్లో ఎంత అభిమానం ఉందో, మీ గుండెల్లో ఎంత ప్రేమ ఉందో మరి ఇక్కడికి వచ్చినటువంటి మన కార్యకర్తలందరినీ చూస్తామంటే చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుండె ధైర్యం ఉన్నటువంటి